వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ టాపిక్లోంచి భారత రాజ్యాంగం టాపిక్లోంచి మనము లాస్ట్ వీడియోలో 27 బిట్స్ చూసాం కదా. ఇక నెక్స్ట్ 28 బిట్ చూద్దామా. ఇక లేట్ ఎందుకు. కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి దరఖాస్తు అందిన తేదీ నుండి గడువు ఎన్ని రోజులు? 30 రోజులు. మనం ఏదైనా సమాచారాన్ని ప్రభుత్వాన్ని కోరితే ఆ ప్రభుత్వము మనకు సమాచారం ఇవ్వడానికి, మనం దరఖాస్తు చేసుకున్నాక ఇవ్వడానికి 30 రోజుల గడువు పడుతుంది. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజా సమాచార అధికారి ఎలాంటి శిక్ష వేస్తారు? రోజుకి 250 రూపాయల చొప్పున 25,000 వరకు జరిమానా విధిస్తారు. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజా సమాచార అధికారికి ఎలాంటి శిక్ష వేస్తారు? ఒక రోజుకి 250 రూపాయల చొప్పున నుంచి 25,000 వరకు జరిమానా విధిస్తారు. రాష్ట్ర సమాచార కమిషనర్ను నియమించేవారెవరు? రాష్ట్రం యొక్క సమాచార కమిషనర్ను నియమించేవారు గవర్నర్. కేంద్ర సమాచార కమిషనర్ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. రాజ్యాంగ సభలోని ప్రముఖులైన మహిళా సభ్యులెవరు? సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్. సమాఖ్య రాజ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏంటి? ద్వంద్వ పౌరసత్వం. సమాఖ్య రాజ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణము ద్వంద్వ పౌరసత్వం. న్యాయ సమీక్షాధికారం కలిగిన న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. దేశ రక్షణ, విదేశాంగ విధానం, రైల్వే, తపాలా, కరెన్సీ ముద్రణలకు సంబంధించిన శాసనాలను చేయడానికి అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి దేశ రక్షణ, విదేశాంగ విధానం, రైల్వే, తపాలా, కరెన్సీ ముద్రణలకు సంబంధించిన శాసనాలు చేయడానికి అధికారం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలేవి? రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలో ప్రజా భద్రత, న్యాయపాలన, వ్యవసాయం, ఆరోగ్యం, అడవులు, వీటి గురించి రాష్ట్ర జాబితాలోని అంశాలు. ఉమ్మడి జాబితాల అంశాలపై అధికారం ఎవరికి ఉంటుంది? ఉమ్మడి జాబితాలోని అంశాలకు కేంద్ర రాష్ట్రాలకు ఇద్దరికీ ఉంటుంది అధికారం. రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించారు. భారతదేశం అర్థ సమాఖ్య వ్యవస్థ అని వక్కాణించిన వారు ఎవరు? కేసీ వేర్. ఏంటి? భారతదేశం అర్థ సమాఖ్య వ్యవస్థ అని వక్కాణించిన వారు కేసీ వేర్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటర్ల కనీస వయో పరిమితిని 18 ఏళ్లకు తగ్గించారు? 61వ సవరణ ద్వారా 1988లో. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పిన రాజ్యాంగ ప్రకరణ ఏది? 14వ ప్రకరణ. బిరుదులను నిషేధించిన రాజ్యాంగ అధికరణ ఏది? 18వ అధికరణ బిరుదులను నిషేధించింది. ఓ వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు శిక్షించకూడదు అని చెప్పే రాజ్యాంగ అధికరణ ఏది? 20వ అధికరణ. విద్యా సంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది? 28వ ప్రకరణ. ఏంది? విద్యా సంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ 28వ ప్రకరణ. ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు? 1976లో ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో చేర్చారు. ప్రాథమిక విధులు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయి? 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. రాజ్యాంగంలో 46వ అధికరణ ఏమి తెలియజేస్తుంది? 46వ అధికరణ ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని సంఘ దోపిడీ నుంచి రక్షించాలి అని తెలియజేస్తుంది. పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పే రాజ్యాంగ అధికరణ ఏది? 40వ అధికరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికన్నా భారత రాజ్యాంగం యొక్క ఫస్ట్ పార్ట్ 1 వీడియో కింద లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.